నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతపల్లి కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేతిపై ఆక్రాలిక్ పెయింటింగ్స్తో వనదేవత క్షోభ చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి చిత్ర సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసం చెట్టు నరుకుతున్నట్లు, మానవుడే దానవుడిగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని 2 చేతులు జోడిస్తూ వేడుకున్నట్టు గీశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేతిపై వనదేవత క్షోభ చిత్రాన్ని వేశాను. అంటే ఇలా ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసము చెట్లు నరుకుతున్నట్టు, అంటే మానవుడే దానవుడి రూపంలో వేశాను. వనదేవత క్షోభ పడుతున్నట్టు, నరుకొద్దురా మానవ అని వేడుకున్నట్టు, చెట్లు లేక నీరు లేక అన్నీ, అంటే అంత కరువు ఉన్నట్టు అన్నమాట. జంతువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, నరికి వేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా అంటే నీటి బొట్టుపై చెట్టు కూడా వేశాను. అంటే నీటిని కాపాడుకోవాలని, చెట్లను నీటిని కాపాడుకుందామన్నట్టు కూడా ఒక సింబల్ వేశాను. చెట్లను నరకడం వలన చాలా ముప్పు వాటిల్లుతుంది. చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం. పర్యావరణానికి నష్టం కలిగించే వారిని ఎవరు నిలిచిపెట్టరాదు, కఠినమైన శిక్ష విధించాలా. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు చెప్తాం. 1 జల కాలుష్యం, 2 వాయు కాలుష్యం, 3 భూమి కాలుష్యం. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచడం, నీటి వనరులను సంరక్షించుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. పొల్యూషన్కు సొల్యూషన్ చెట్లను పెంచాలి, నీటిని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు ఇవన్నీ కలిసినే. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. అందుకే నేను ఒక వినూత్నంగా వేయాలని ఈ చిత్రాన్ని చేతిపై వేశాను, ఒక చిత్ర సందేశాన్ని ఇచ్చాను. కాబట్టి పర్యావరణం అందరినీ కాపాడుకుంటాను.